పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. ముఖ్యంగా గతంలో కూడా ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ అనుభవంతోనే నియోజకవర్గంలో ప్రతి వాడవాడలో ప్రజలను పలకరిస్తూ ఆమె ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో వంగా గీత ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వాడవాడల వీధి వీధిలో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఏ విధంగా ఎలక్షన్కి ముందుకు వెళ్ళబోతున్నారు? అందరూ మా నాయకులు కార్యకర్తల సహకారంతో మేమందరం కూడా ప్రజల్ని కలవబోతున్నాం. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో ఇంచుమించుగా గత సంవత్సర కాలం నుంచి గడప గడప ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలకి దగ్గరగా ఉన్న పార్టీ కానీ ప్రజలకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినప్పటికీ కూడా ఇది ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నాకు గత 2 నెలల నుంచి కోఆర్డినేటర్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి నాయకులు కార్యకర్తలు గ్రామాన కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, పట్టణాల్లో కూడా కౌన్సిలర్సు, చైర్మన్లు వాళ్ళందరితో, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు అందరి సహకారంతో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నవారి వరకు అందరితో కోఆర్డినేట్ చేసుకున్నాం. అఫీషియల్గా ప్రకటించిన తర్వాత అందరితో కలిసి మాట్లాడుకుని విషయాలన్నీ చర్చించుకున్న తర్వాత మాకు ఎప్పుడు కూడా సాంప్రదాయం ఉంది. మా పార్టీ వర్కర్స్ అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలో చిత్రాడ గ్రామంలో వేయించేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రార్థించుకుని ఇక్కడ ముహూర్తం చేసి బయలుదేరడం అనేది మా అందరికీ అలవాటు. ఆ విధంగా గత ఎన్నికల్లో కూడా అట్లాగే ప్రారంభించడం జరిగింది. అని ఈ ఎన్నికల్లో కూడా మా నాయకులు అందరితో సంతోషంగా ఆనందంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల యొక్క దీవెనలతో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. మాకు భరోసా, మాకు ధైర్యం, ప్రజలకి మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకున్నారు. అది మా విజయానికి పూర్తిగా కూడా సాధించడానికి అవకాశం తప్పకుండా సాధిస్తాం. మేము విజయం సాధిస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి తీరుతుంది. ప్రధానంగా చూసిన మీ ప్రత్యర్థి ఒక రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరి ఆయన మీద పోటీ మీ ఎట్లా ఉండబోతుంది? మీ యొక్క వ్యూహం ఎట్లా ఉంది? అంటే మేము మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించుగా 2 దశాబ్దాల పైనుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాము. అంతా కూడా అందులో పిఠాపురం నియోజకవర్గం నాకు ఆత్మీయమైన నియోజకవర్గం. నేను పిఠాపురం నియోజకవర్గానికి ఆత్మీయమైన ఒక కుటుంబ సభ్యురాల కింద లెక్క. అన్ని వయసులకు అతీతంగా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీగా నన్ను భావిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా అన్ని కులాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు, నన్ను ఆత్మీయంగా చూస్తారు, వారి ఇంటి బిడ్డగా భావిస్తారు. కాబట్టి అంతేకాకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను గత కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాను. నా కోరిక ఒకటే, పిఠాపురం నియోజకవర్గ ప్రతిష్ట పెరగాలి, పిఠాపురం నియోజకవర్గ ఫేస్ లుక్ పెరగాలి, పిఠాపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కావాలి. అలా అవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. SEZ ఏరియా ఉంది, ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవ్వడానికి, ఎడ్యుకేషన్ పరంగా అవకాశం ఉంది. అలాగే ఈ నియోజకవర్గం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అన్ని హైవేస్లో ఉన్న నియోజకవర్గం. ఒక పక్క చూస్తే కోస్టల్ కారిడార్ అంతా ఉంటుంది, ఒక పక్క చూస్తే నేషనల్ హైవే అమ్మట ఉంటుంది, మరి అగ్రికల్చర్ ఉంది, అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి. రకరకాల అన్ని రకాల వృత్తులు కలవాళ్ళందరూ కూడా మాకు జమదాని చీరలు పేటెంట్ హక్కు ఉండి మరి ప్రపంచ ప్రతిష్ఠగాంచిన చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం, అదేవిధంగా మత్స్యకారులు ఉన్న నియోజకవర్గం, SC ST BC మైనార్టీ వర్గాలు ఉన్న నియోజకవర్గం, అదేవిధంగా కాపు ఇతర OC వర్గాలు అన్నీ ఉన్న నియోజకవర్గం, అన్నీ మిక్స్డ్గా కలిసి ఉన్న నియోజకవర్గం ఇది. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనితీరు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. 2, అభ్యర్థిగా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మాటలు చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగా గీత. పనిచేసి వారితో కలిసి ఉండి వారి కుటుంబ సభ్యులుగా ఉండే వంగా గీత మా బిడ్డ అని చెప్పి అందరూ కూడా ఈరోజు మా ఆడబడుచు, మా ఇంటి బిడ్డ అని చెప్పి అందరూ కూడా అరడుతుంది, స్వాగతం పలకడం జరుగుతుంది. వీరందరి మద్దతుతో మా నాయకులందరూ కూడా ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. మా విజయం తథ్యం. ఇది మనం చూస్తాం. పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచుగా ప్రతి ఒక్కరు నన్ను స్వాగతిస్తారు. ముఖ్యంగా ఏదైతే గత 2 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. ఖచ్చితంగా పిఠాపురం లుక్ను మార్చే విధంగా, నేను అభివృద్ధి చేసే విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా విజయం కూడా నాదేనని చెప్పి ఆమె ధీమాగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, చిత్రాడ నుండి.